విహాన్, తన్వి ఇద్దరూ గంధర్వపల్లి అడవుల్లో దాగి ఉన్న మాయ పర్వతానికి చేరుకున్నారు. ఆ రాత్రి మరింత గాఢమైంది. పర్వతపు శిఖరం ఎర్రటి మబ్బుల్లో మునిగిపోయింది. గగనతలాన్ని ఆవరించిన మేఘాలు ఎర్రటి గుడ్డలా పర్వతాన్ని కప్పేశాయి. వారు ఎన్నడూ చూడని ఒక భయంకర శక్తిని ఎదుర్కోబోతున్నారు. వారు ఇద్దరూ గురువుని వెనుక విడిచిపెట్టి ముందుకు సాగుతున్నప్పటికీ వారి హృదయంలో నిశ్శబ్దం అలుముకుంది. విహాన్, మనం నిజంగా ఈ పర్వతం ఎక్కగలమా అని తన్వి నిశ్శబ్దంగా అడిగింది. విహాన్ కళ్లలో ధైర్యం మెరుపులా మెరిసింది. మన గురువుగారు మనల్ని ఈ దారిలో నడిపించారు. ఆయనను రక్షించడమే మన గమ్యం. భయం మన అడుగులను ఆపలేదు. పర్వతపు మొదటి అడుగులోనే ఒక శబ్దం వారిని చుట్టుకుంది. ఆ శబ్దం గాలి కాదు, జంతువుల కేకలు కాదు, అది ఒక వింత మంత్రోచ్చారణ. అంధకారంతో నిండిన లోయ నుంచి ఎవరో మంత్రాలు జపిస్తున్నట్టుగా అనిపించింది. వారి వెన్నులో వణుకు పరిగెత్తింది. తన్వి గుండె వేగంగా కొట్టుకుంది. విహాన్, వినిపించిందా? ఎవరో మనల్ని పిలుస్తున్నట్టుంది. విహాన్ దృఢంగా అన్నాడు, ఆగకు, ఇవి మాయ మాత్రమే. మనం దారిలో ఆగితే చీకటి మనల్ని మింగేస్తుంది. ప్రతి అడుగు ఒక పరీక్షగా మారింది. పర్వతపు రాళ్లు ఒక్కసారిగా కదిలినట్టయింది. వారు కాస్త ముందుకు నడవగానే ఒక్కసారిగా ఒక గుహద్వారం పర్వతపు రాళ్ల మధ్య తెరుచుకుంది. ఆ ద్వారం నుంచి గాఢమైన నల్లపోగ బయటికి రావడం ప్రారంభమైంది. ఆ ద్వారం ముందు ఒక శిల్పం ఉంది. అది ఒక మహాయోధుడి విగ్రహం. అతని చేతిలో ఖడ్గం ఉంది. విహాన్ దగ్గరకు వెళ్లగానే ఆ విగ్రహం పెదవులు కదిలాయి. ఆగు, ఈ ద్వారం నీకు సరిపోదు. దీన్ని తెరవాలంటే నీ భయాన్ని సమర్పించాలి. భయం లేనివాడు మాత్రమే లోపలికి అడుగు పెట్టగలడు. తన్వి వెనక్కి అడుగు వేసింది. భయాన్ని సమర్పించడమా అంటే ఏమిటి? విగ్రహం గంభీరంగా పలికింది. నువ్వు లోపల అడుగు పెడితే నీ హృదయంలో దాచుకున్న భయాలు నీకు ఎదురవుతాయి. వాటిని నువ్వు గెలవలేకపోతే నువ్వు ఈ ద్వారంలో శాశ్వత బందీ అవుతావు. విహాన్ శ్వాస బిగించి నిలబడ్డాడు. నేను వెనక్కి తిరగను. ఈ ద్వారం ఎంతటి శక్తివంతమైనదైనా ధర్మం ముందు అది వంగాల్సిందే అని చెప్పి అతను ముందుకు అడుగు వేశాడు. వెంటనే చీకటి పొగ అతన్ని చుట్టుకుంది. తన్వి కూడా ధైర్యంగా అతని పక్కన నిలిచింది. వారు ఆ ద్వారం లోపలికి ప్రవేశించారు. లోపల అడుగు పెట్టగానే వారు విభిన్న లోకంలోకి వచ్చారు. అది పర్వతపు అంతర్భాగం కాదు, అది ఒక మాయాజాల రాజ్యం. ఆకాశం రక్తం రంగులో ఉంది. భూమి బూడిదతో కప్పబడి ఉంది. ఎక్కడ చూసినా విరిగిపోయిన శిల్పాలు, కాలిపోయిన చెట్లు, ఆకాశంలో కేకలు వేసే చీకటి, కాకులు, గెద్దలతో భయాన్ని కలిగించే ఆకాశం. తన్వి భయంతో విహాన్ చెయ్యి పట్టుకుంది. విహాన్, ఇది ఏ లోకం? విహాన్ కళ్లతో చుట్టూ పరిశీలించాడు. ఇది మనసులోని భయాల లోకం కావచ్చు. మన బలహీనతలు ఇక్కడ రూపం దాల్చుతాయి. ఈ మాటకి వెంటనే నేల చీలి ఆ చీలిక నుంచి ఒక పెద్ద నల్లనాగు బయటకు వచ్చింది. దాని కళ్ళు అగ్నిజ్వాలల్లా వెలిగాయి. తన్వి భయంతో కేక వేసింది. ఇది నా చిన్ననాటి భయం. నేను ఎప్పుడూ పాములను చూసి వణికేదాన్ని. ఆ నాగు ఆమె వైపు దూసుకొచ్చింది. తన్వి వెనక్కి అడుగు వేసింది. వెంటనే విహాన్ ఆమె ముందుకు వచ్చి ఇలా అన్నాడు, ఇది మాయ మాత్రమే. నీ భయాన్ని గెలిచే వరకు ఇది నిన్ను తరుముతుంది. నీలో ధైర్యముందని చూపించు. తన్వి కళ్ళు మూసుకుంది. గుండెలో ధైర్యాన్ని పిలిచింది. నువ్వు నన్ను ఆపలేవు. నేను భయపడను. ఒక్కసారిగా ఆ నాగు చీకటిలో కలిసిపోయింది. ఆమె శ్వాస బరువుగా మారింది. కాని కళ్లలో ధైర్యం మెరిసింది. విహాన్ వైపు మళ్లీ ఒక కొత్త మాయా రూపం ప్రత్యక్షమైంది. ఆ రూపం విహాన్దే, కాని కళ్ళు మెరుస్తూ మనసు చీకటితో నిండినట్లు కనిపించింది. ఆ రూపం ఇలా చెబుతుంది, విహాన్, నువ్వు విఫలమవుతావు. నీలో శక్తి లేదు. ఈ మార్గం నీకు కాదు.
విహాన్ గుండెలో గాయం అయినట్టయింది. కాని అతను సమాధానం ఇచ్చాడు. నా మనసులో ఇటువంటి భయాలు లేవు. నేను ఇప్పుడు ధైర్యాన్ని నా మార్గంగా ఎంచుకున్నాను. అని అన్న క్షణం ఆ రూపం మాయమైంది. అలా ఒక్కో అడుగు వారిని భయాల నుంచి విముక్తం చేస్తూ ముందుకు నడిపింది. చివరికి వారు ఆ రాజ్యంలో ఒక మహాద్వారం ముందుకు చేరుకున్నారు. ఆ ద్వారం వెనుక నుంచి వెలుగులు వెదజల్లుతున్నాయి. అక్కడ వారికి గాలిలో నుంచి ఇలా ఒక స్వరం వినిపించింది. ఈ ద్వారం దాటినవాడు నిజాన్ని చేరుకుంటాడు, కాని అతని ప్రాణం పరీక్షలో పడుతుంది. విహాన్ తన్వి వైపు తిరిగి అన్నాడు. తన్వి, మన ప్రయాణం ఇక్కడితో ఆగదు. నిజం మన కోసం ఎదురు చూస్తోంది. నీతో ఉన్నంత వరకు ఏ పరీక్షనైనా నేను ఎదుర్కొంటాను. వారు ఆ ద్వారం దాటి అడుగుపెట్టారు. వెంటనే ఆ ద్వారం మూసుకుపోయింది. వెనుక దారి కనిపించలేదు. వారు ద్వారం గుండా పర్వతపు అంతర్భాగానికి చేరుకున్నారు. కాని అక్కడ వారిని ఎదురుచూస్తున్నది ఒక దేవదూత కాదు, ఒక దుష్ట శక్తి. అది గర్జించింది. మీరు ఔషధాన్ని కోరుకుంటున్నారా? అది మీ ప్రాణాల విలుపతో వస్తుంది. మీలో ఎవరో ఒక్కరు మాత్రమే బతుకుతారు. విహాన్, తన్వి ఒకరినొకరు చూసుకున్నారు. గుండెల్లో భయం, కాని ముఖంలో ధైర్యం. వారిద్దరికీ తెలుసు ఈ దారిలో మరణం సరిహద్దుల్లో ఉందని. కాని విహాన్ గట్టిగా చెప్పాడు. మాకు ఔషధం కావాలి. మా గురువు గారిని రక్షించాలి. చీకటి శక్తి గట్టిగా నవ్వింది. అయితే రండి, మీ పరీక్ష మొదలవుతుంది.